హాయ్ గైస్. సో ఇది డే 4 ఆఫ్ డూయింగ్ లీడ్ కోడ్. సో ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 3471 ఇచ్చారు. ఫైండ్ ద లార్జెస్ట్ మోస్ట్ మిస్సింగ్ ఇంటీజర్ అని ఇచ్చారు. ఇది ఈజీ అని మార్క్ చేసింది. క్వశ్చన్ చూద్దాం ఏందో. చాలా ఈజీ ఇది. సో మనకి నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చి ఉంటారు. దాంట్లో మనకి మోస్ట్ మిస్సింగ్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? 5 ఇంటీజర్స్ ఇచ్చారు. 3, 9, 2, 1, 7 ఇచ్చారు. సో మనకు సబ్ అరే ఇచ్చాడు. సబ్ అరే కౌంట్ ఎంత? 3 ఇచ్చాడు. సో 3 వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 2 టైమ్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ ఇటు ఒకసారి, ఇటు ఒకసారి. సో 2 టైమ్స్ అపియర్ అవుతుంది. 2 అనేది 3 టైమ్స్ అపియర్ అవుతుంది. 1, 2, 3. 3 టైమ్స్ అపియర్ అవుతుంది. 3 అనేది 1 టైమ్ అపియర్ అవుతుంది. 7 అనేది 1 టైమ్ అపియర్ అవుతుంది. ఇంకోటి 9 అనేది 2 టైమ్స్ అపియర్ అవుతుంది. సో అట్లా మనకి లార్జెస్ట్ తక్కువ రిపీట్ అయ్యి హైయెస్ట్ నెంబర్ ఉండాలి. సో ఈ రెండు తక్కువ రిపీట్ అవుతున్నాయి. కానీ దీనిలో హైయెస్ట్ ఎంత? 7. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 7. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3, 7 ఇచ్చాడు. 3, 7 ఏమైంది? దీంట్లో లీస్ట్ అప్రైయింగ్ నెంబర్ 3. అంటే ఇక్కడ 3 అనేది ఒకసారి వస్తాయి. 4 తీసుకున్నాం అనుకో, 1, 2, 3, 4. సో ఒకసారి రాసి చూద్దాం కదా ఈ క్వశ్చన్. ఇది కొంచెం 3, 9, 7, 2, 1, 7. సో 4 ఇచ్చాడు కాబట్టి మనం 4 లెక్క డివైడ్ చేసి చూద్దాం దీన్ని. 3, 9, 7, 2. ఇది ఒక సబ్ అరే. 3, 7, 2, 1. ఇది ఒక సబ్ అరే. 7, 2, 1, 7. ఇది ఒక సబ్ అరే. ఇట్లా మల్టిపుల్ సబ్ అరేస్ ఉంటాయి. ఓకే. దానిలో చూసుకుని అయితే మనకి ఏమంటారు? 1 అనేది 1 టైమ్ అపియర్ మాత్రమే అవుతుందని అంటున్నారు. అట్లా 2 అనేది ఎంత? 3 టైమ్స్ అపియర్ అవుతుంది. ఇట్లా సైడ్ ఆఫ్ 4లో 1, 2, 3. మళ్ళీ 3 అనేది 1 టైమ్ మాత్రమే అపియర్ అయ్యింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి. మళ్ళీ మధ్యలో ఎక్కడ లేదు. నెక్స్ట్ 7. 7 అనేది 3 టైమ్స్ అపియర్ అవుతుంది. 1, 2, 3. 9 అనేది 2 టైమ్స్ అపియర్ అవుతుంది. సో ఇది క్వశ్చన్. ఇది ఇది ఎప్పుడు పాసిబుల్ అవ్వదు అంటే -1 రిటర్న్ చేయమని చెప్పారు లాస్ట్‌కి. లాస్ట్‌కి -1 రిటర్న్ చేయమని చెప్పాడు. అది ఎప్పుడు ఉంటదంటే వెన్ ఆల్ వాల్యూస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు. ఆల్ వాల్యూస్ అనేది ఒకటే అయినప్పుడు, అదే మొత్తం ఒకటే అయినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అయితది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సైజ్ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే సైజ్ 1 ఉన్నప్పుడు ఆ మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నప్పుడు ఆ ఆన్సర్ 0 అయితది. -1 అయితది. ఓకే. సో మనం ఇప్పుడు థింక్ సో ఇప్పుడు మనం మాన్యువల్ థింకింగ్ చేద్దాం. సో నేను దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఒకటేమో హ్యాష్ మ్యాప్, హ్యాష్ మ్యాప్, ఒకటేమో హ్యాష్ మ్యాప్, సెకండ్ ఏమో ఆహ్, ఎక్స్ట్రా రే. ఓకే. థర్డ్ ఏమో ఆప్టిమల్ సొల్యూషన్స్. ఇంకా చాలా ఇట్లా డైనమిక్ ప్రోగ్రామ్ గూడా వాడొచ్చు దీనికి. సో అలా చాలా ఉన్నాయి. మనము దీనిలో నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు వా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసేటప్పుడు నాకొకటి అర్థమైందేంటంటే, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. సో ఇవన్నీ యూజ్ చేసి మనము టైమ్ కాంప్లెక్సిటీని ఇంకా తగ్గించు. ఫస్ట్ నార్మల్‌గా చూద్దాం. ఓకే. ఆల్మోస్ట్ ఈ 2 సేమ్ ఉంటాయి. సో ఇది ఇక్కడేందంటే మనము ఆహ్, వాల్ కీ వాల్యూ ఫ్రేమ్‌లో స్టోర్ చేసుకుంటాం. వాల్యూ అండ్ కీలో అది డిఫరెంట్ ఆపోజిట్ సైడ్‌లో. ఇంగా ఎక్స్‌ట్రా దాంట్లో మనం ఒక సెపరేట్ అరే క్రియేట్ చేస్తాం. ఎందుకంటే కన్‌స్ట్రెయింట్స్ గురించి మనం మాట్లాడుకోలే. కన్‌స్ట్రెయింట్ ఏందుందంటే 50 లెంత్ ఉంది. 50 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి రిపీట్ అయ్యేది చాలా తక్కువ. కే అనేది దాని మధ్యలోనే ఉంటది కాబట్టి మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో మనకి ఎక్స్ట్రా అరే తీసుకున్న స్పేస్ తీసుకున్నా గూడా, ఇక్కడ సపోజ్ నాది నంబర్స్ రిపీట్ అయితాయి. కానీ దీనికి మనకి 50 తీసుకుంటాం. దీనికి తక్కువ తీసుకుంటాం ఇంకా. లైక్ 20, 30, 40. సో దీనిలో నుంచి ఏ మెథడ్ చేసినా చేయొచ్చు. డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది గూడా ఆల్మోస్ట్ దీనిలోనే అరే లెక్కనే స్టోర్ చేసుకొని అన్నీ చేస్తాము. సో ఇప్పుడు చూద్దాం కీ వాల్యూస్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మనము కీ వాల్యూ లెక్క తీసుకుందాం. 2 ఎన్ని సార్లు రిపీట్ అయితుంది, 3 ఎన్ని సార్లు రిపీట్ అయితుంది, 4 ఎన్ని సార్లు రిపీట్ అయితుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా 4 ఎలిమెంట్స్ తీసుకుందాం. దీంట్లో పేర్స్ తయారు చేసుకున్నాం. ఎలిమెంట్స్ 3, 2,
4, 2. ఓకే. ఇక్కడ చూసుకున్నయితే ఈ 2 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? 2. 3 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? 1. 4 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? 2. 5 అనేది 1. మీరు చూసుకున్నయితే ఈ ఎలిమెంట్ అనేది ముందు ఎలిమెంట్ అనేది ఒకసారి రిపీట్ అయింది. సో, మనం ఏం చేస్తాం మళ్ళీ ట్రావెర్స్ చేసి దీంట్లోకెళ్ళి మనం ట్రై చేయబోతున్నాం. అంటే దీంట్లో ఏ వాల్యూ తక్కువుంది? దేనిలో ఏది తక్కువుంది? 3 అండ్ 5 తక్కువుంది. 3, 5 తక్కువుంది కాబట్టి రెండిట్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంది? 5. సో, మనం రిటర్న్ 5 ఓకే. రిటర్న్ 5. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరే యూజ్ చేసుకొని చేసినామనుకో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5, 4, 3, 2, 4, 2 అంతేనా? 2. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైతుంది? 5 అరే లెక్క తీసుకున్నాం. అరే నుంచి లా ఎలిమెంట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 5. నార్మల్‌గా దీనిలో హైయెస్ట్ ఎలిమెంట్ 5 కాబట్టి ఓకే. 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం 5 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? వన్ టైమ్ రిపీట్ అయింది. సో, ఇక్కడ 1 ఏసుకుంటాం. 4 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? 1 టైమ్. 3 అనేది 1 టైమ్. 2 అనేది 1 టైమ్. ఇలా 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. క్యాన్సెల్ చేసి 2 ఏసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏంది 2 రిపీట్ అయితుంది. 2 అంటే ఇక్కడ 2. ఓకే. సో, చూసుకున్నైతే 1 అనేది 0 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది 1 టైమ్ రిపీట్ అయింది. 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది 1 టైమ్ రిపీట్ అయింది. సో, మరి ఇక్కడి నుంచి మనం ట్రావెర్స్ చేస్తున్నాం. ట్రావెర్స్ చేసేటప్పుడు మనము లోయెస్ట్ వాల్యూ చెక్ చేస్తాం. మనం ఇంకోటి ఇక్కడ నుంచి ఇట్లా ట్రావెర్స్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లా ట్రావెల్ చేయొచ్చు. ఇట్లా ట్రావెల్ చేస్తే బిగ్ ఆఫ్ n టైమ్స్‌లో మనకి హైయెస్ట్ ఎలిమెంట్ దొరుకుతది. ఎందుకంటే లాస్ట్‌లో హైయెస్ట్ ఎలిమెంట్ ఉంది. అదే మనము రివర్స్ నుంచి తీసుకుంటే ఫస్ట్ ఏది వచ్చింది? 1 వచ్చింది. ఈక్వల్ టు 1. 1 అనేది లోయెస్ట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము? దీన్ని రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లోయెస్ట్ ఎలిమెంట్ 1 కాకుండా 2 ఉంది. లేకపోతే 3 ఉంది లాస్ట్‌కి, 4 ఉంది. సో, 2 ఉందనుకోండి. ఇక్కడ 2 ఉందనుకో సపోజ్. అప్పుడు 3 రిటర్న్ చేయాలి. సో, ఇదొక పాసిబిలిటీస్. సో, ఇట్లా మనం చేయొచ్చు. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిందేంటంటే ఇట్లా మనము చేసే కొద్దీ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ తక్కువయ్యేది ఎప్పుడు? కార్నర్స్‌కున్న మాత్రం ఉన్నప్పుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4, 2 ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ చూసుకున్నైతే మనకి కే అనేది 3 ఇచ్చాడు అనుకుందాం. 3 పాసిబిలిటీస్ ఎట్లా? 1, 4, 5, 2 మళ్ళీ ఇట్లా 4, 2, 3 ఓకే. నెక్స్ట్ ఏంటి ఇంకేం అవ్వదు. ఎందుకంటే ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం కావాలంటే. నేను 1 తీసుకుందాం. ఆర్ ఎల్స్ 2 తీసుకుందాం. ఓకే. 2 తీసుకుందాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? 4 తర్వాత 2, 3, 2 ఓకే. నెక్స్ట్ ఏంటి మళ్ళీ అట్లా సబ్ అరేస్ చాలా ఉంటాయి కాబట్టి చూసుకుంటూ పోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. తక్కువ సార్లు రిపీట్ అయింది. ఈ మధ్యలో ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ. అదే 3 అయితే 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, కార్నర్ ఎలిమెంట్స్ మాత్రమే తక్కువ సార్లు రిపీట్ అయితదని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ కార్నర్ ఎలిమెంట్స్ లేకపోతే మధ్యలో ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ సార్లు రిపీట్ అయితే తెలుసు. సో, మనకు లాజిక్ ఏంది? ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేయాలంటే కింద రాదు. ఇక లాజిక్ ఏం అప్లై చేయాలంటే ఇప్పుడు కే వాల్యూ 1 అయితే అన్ని ఇండివిడ్యువల్ అరేస్ వస్తాయి. సో, దాంట్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో రిటర్న్ చేయాలి. హైయెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. అదే కే అనేది ఎన్ ఉందంటే ఒకటి సబ్ అరే వస్తది. ఇది కేసెస్. ఎన్నిటికి ఏ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయో. ఇది అప్పుడు ఏంది ఒకటే అరే వస్తది. ఇక్కడ కూడా ఏం చేయాలి? మాక్సిమం ఎలిమెంట్ రిపీట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మినిమమ్ రిపీటెడ్. మినిమమ్ కౌంట్ రాద్దాం. మినిమమ్ కౌంట్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇక్కడ మాత్రం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 4, 4, 5, 5 ఇట్లా వచ్చిందనుకో 1 ఉందనుకో ఇది 1 టైమ్ రిపీట్ అయింది. కానీ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంది? 5 కదా! సో, అందుకే ఈ ఎలిమెంట్‌లో అన్నప్పుడు ఇది చూడొచ్చు. కానీ అదే ఒకటే అరే ఉన్నప్పుడు ఒకేసారి రిపీట్ చేయొచ్చు. ఒకసారి రిపీట్ అయితుంది కాబట్టి హైయెస్ట్ ఎలిమెంట్ సెండ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కోడ్ రాద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం? సైజ్ ఆఫ్ అరే ఇంత తీసుకోబోతున్నాం. నంబర్స్ ఆఫ్
నెక్స్ట్ సో మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము అరేస్తో. అరే int of 50, 0. Okay. Next for num is equal to nums of frequency. సో ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే మనం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మన దాంట్లో కోడ్లో అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఒకసారి రిపీట్ అవుతుంది. ఎందుకంటే సబరే ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం రిటర్న్ స్మాష్ ఆఫ్ మ్యాక్సిమం ఎలిమెంట్ రాసి బిగిన్ ఎండ్ అని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ కేస్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, ఇదంతా కే ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంటిజర్ తీసుకున్నాం, దాంతో మళ్ళీ ఒక ఫర్ లూప్ రాస్తున్నాం. ఇంట్ ఆఫ్ నంబర్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇఫ్ ఫ్రీక్వెన్సీ నంబర్ అంటే ఫ్రీక్వెన్సీ ఆ నంబర్ అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆన్సర్ ఇచ్చి మ్యాక్సిమం అనేది కనుక్కుంటున్నాం. మ్యాక్సిమం కనుక్కొని దీంట్లో ఆన్సర్ ఇచ్చి దాన్ని ఈ ఎలిమెంట్ ఆ నంబర్ ఇస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేస్తుంది. కేస్ 3 ఏంటి, ఇక్కడ మన కేస్ 3 ఏంటి, i is great అదే 1 is greater than కి k is greater than n. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఇంటి తీసుకుంటున్నాం, ఇంట్ ఆన్సర్ ఆఫ్ -1. ఓకే, ఇక్కడ ఏంది మనము నేను ఇక్కడ రిటర్న్ చేయడం మర్చిపోయినా, రిటర్న్ ఆన్సర్ మళ్ళీ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ -1 ఇచ్చి ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 0 అంటే ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ అంటే మనం మాట్లాడుకున్నట్టు రిపీట్ అయ్యే నంబర్ ఎక్కువ ఫస్ట్ ఇండెక్స్ ఆర్ లాస్ట్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మాట్లాడుకున్నాం. ఓకే, దీన్ని మనం గ్రేటర్ దాన్ పెట్టేసి ఇక్కడ ఏం చేయబోతున్నాము, ఆన్సర్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ ఆర్ ఆన్సర్ ఆఫ్ 0 అంటే ఇప్పుడు జీరోస్ ఇండెక్స్ ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఫస్ట్ మారుతుంది, గ్యారంటీగా మారుతుంది. ఆర్ ఇఫ్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ -1 పెట్టి మళ్ళీ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ ఆర్ నంబర్, లాస్ట్ ఇండెక్స్ నంబర్ రాయాలి. ఇక్కడ ఏం చేయాలంటే రిటర్న్, సారీ హ్యాండ్ రైటింగ్ కొంచెం చూసుకోండి, ఈరోజు కొంచెం చేయి నొప్పి ఉంది. ఓకే గాయస్, సో ఇది మనం లీడ్ కోడ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి క్వశ్చన్ టైప్ చేసి చూపిస్తాం. మనం లీడ్ కోడ్లోకి వచ్చేసినాం. నీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇదే కోడ్ రాసిన, మనం వేరియబుల్స్ తీసుకుని 50 ఇచ్చారు. ఎందుకు 50 రాసానంటే మనకి వాల్యూస్లో 50 లెంత్ ఉంది కాబట్టి 50 రాసిన. జస్ట్ నెక్స్ట్ దాని వేరియబుల్స్ కౌంట్ చేసుకుందాము. ఫస్ట్ కేస్ ఏంది, n ఈక్వల్ అదే k ఈక్వల్ టు n అంటే ఒకటే సబ్ అరే వస్తుంది. కేస్ 2 ఏంటి, ఇట్స్ ఓన్ సబ్ అరే అంటే ఒకటే ఎలిమెంట్ ఒకటేసారి రిపీట్ అవుతుంది కాబట్టి అది ఎక్కువ ఎలిమెంట్ ఏది ఎక్కువసారి రిపీట్, తక్కువ ఎలిమెంట్ ఏది ఎక్కువసారి రిపీట్ అయిందో రాసుకుంటాం. తక్కువ ఎలిమెంట్ అనేది ఎట్లా కనుక్కుంటాం అంటే -1తో. నెక్స్ట్ మైనస్ ఇదేంది, ఇక్కడ మళ్ళీ కేస్ అనేది రాస్తున్నాం. సో 1 ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 3. సో ఒకసారి ఇది ఆల్రెడీ చెప్పాను నేను, ఆన్సర్ అనేది ఫస్ట్ టైం మారిద్ది, సెకండ్ టైం ఏది గ్రేటర్ ఉంది, సో లాస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉందో లేదో చూసి చెప్తున్నాం. కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటేసారి ఇక్కడ రాసేయచ్చు మ్యాక్స్ ఆఫ్ 1 ఆఫ్ ఇదైనా లేకపోతే ఇదైనా రాయొచ్చు. కానీ మనం ఫ్రీక్వెన్సీ కూడా చెక్ చేయాలి, చూసుకోండి, దానికి తగ్గట్టు 4 రాయండి. మనం ఒకసారి రన్ చేసి చూద్దాం, ఏదైనా ఎర్రర్స్ ఇష్యూస్ వస్తే సో రీసాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 46 లైన్ ఎక్స్ట్రా వచ్చిందా. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఒక యాక్సెప్టెడ్ అండ్ ఇక్కడ జడ్జింగ్ వచ్చింది, యాక్సెప్టెడ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం.